ఆస్ట్రేలియా ప్రయాణం 1862 సంవత్సరంలో అనిటియన్ ద్వీపం చేరేటప్పటికి పేటన్ వద్ద అతడు ధరించిన వస్త్రాలు, బైబిలు, స్థానిక భాషలోనికి అనువాదం చేయబడిన కొన్ని బైబిల్ భాగాలు తప్ప మరేమీ లేవు. ఈ సమయంలో హెబ్రిడిస్ మిషన్కు సొంతంగా ఒక ఓడ సంపాదించాలని పేటన్ ఆలోచిస్తున్నాడు. ప్రారంభ సంవత్సరాల్లో టానా ద్వీపంలోని స్థానికులు మిషనరీలకు తరచుగా అనేక శ్రమలు కలిగించేవారు. కొన్ని సమయాల్లో సొంత ఓడలు కలిగి ఉన్న వర్తకులు ప్రమాదాల్లో చిక్కుకున్న మిషనరీలను ఓడపై క్షేమకరమైన ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి నిరాకరించేవారు. ఇలాంటి క్రూరులపై ఆధారపడడం కంటే మిషన్ వారికి ఒక సొంత ఓడ ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఉన్న మిషనరీలకు సహాయకరంగా ఉండడమే కాకుండా సేవ కూడా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుందని పేటన్ తలంచాడు. ఈ అవసరాన్ని బట్టి అతనిలో కలుగుతున్న ఒత్తిడి అది దేవుని చిత్తమని అతడు గ్రహించాడు. ఓడ నిర్మాణం కోసం నిధులు సేకరించడానికి కొంతకాలం పాటు సేవను విడిచి ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు మార్గాలు తెరిచి తన ఉద్దేశాన్ని, ప్రయత్నాలను సఫలం చేస్తాడన్న నిరీక్షణతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణానికి బయలుదేరాడు. అనిటియన్ ద్వీపంలోని ఒక గంధం వ్యాపారి తన సొంత ఓడలో సిడ్నీ వెళ్తుండగా అతడికి 10 పౌండ్లు చెల్లించి పేటన్ ఆ ఓడ ఎక్కాడు. సిడ్నీ పట్నం చేరగానే ఓడ పైభాగం ఎక్కి తన కార్యం సఫలం చేయాలని కన్నులెత్తి దేవుణ్ణి ప్రార్థించాడు. అతడు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పటికీ విడిచి వచ్చిన ద్వీపాలలో నశించిపోతున్న ఆత్మల వేదన అతని చెవుల్లో గింగురుమంటూనే ఉంది. అతడు చేస్తున్న ఈ ప్రయత్నం వేలాది మంది విగ్రహారాధికుల రక్షణకు ఆధారమని గుర్తించాడు. సిడ్నీ పట్టణంలో పేటన్కు పరిచయం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. తన అనుభవాలన్నిటినీ వివరించాలని పేటన్ ఎదురు చూస్తున్నాడు. ఆదివారం ఉదయం కొందరు చిన్నపిల్లలు చర్చికి వెళుతుండగా వారిని వెంబడించాడు. అది చేమర్స్ ప్రెస్బిటేరియన్ సంఘం. ఆ సమయంలో సంఘ కాపరి రెవరెండ్ మెక్స్ కిమింగ్ సండే స్కూల్ నడిపిస్తున్నాడు. సండే స్కూల్ ముగిసిన వెంటనే మాట్లాడడానికి 10 నిమిషాలు సమయం ఇవ్వాలని పాస్టర్ గారిని కోరాడు. పేటన్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉండడం వల్ల మళ్లీ ఆరాధన సమయంలో సంఘ సభ్యులకు కూడా బోధించమని పాస్టర్ గారు తన కోరికను వ్యక్తపరిచాడు. వారికి తన సేవను గురించి చక్కగా వివరించి నరహంతకుల మధ్య సేవ చేస్తున్న మిషనరీలకు అత్యవసరంగా ఒక ఓడ అవసరమని తెలిపాడు. ఓడ కోసం విరాళాలు పోగు చేయడానికి సంఘ సభ్యులు పేటన్ కోరికపై ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి గుడ్లెట్ అనే వ్యక్తి కోశాధికారిగా నియమించబడ్డాడు. అక్కడి ప్రజలకు పేటన్ అపరిచితుడు. వారికి కోశాధికారిపై సంఘ సభ్యులపై నమ్మకం ఉండడం చేత తాము ఇచ్చే ప్రతి పెన్ని అన్యజనుల రక్షణార్థం దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడతాయని విశ్వసించారు. అనేక పాఠశాలల యాజమాన్యాలు పేటన్ సేవ అనుభవాలు వినడానికి అతన్ని ఆహ్వానించారు. పేటన్ ఊహించిన మొత్తం కంటే అధికంగా పొందగలిగాడు. విరాళాలు క్రమరించబడ్డాయి. చిన్నపిల్లలు కూడా ఈ ఓడ నిర్మాణ విరాళాల్లో భాగస్థులయ్యేలా పేటన్ ఒక ఆసక్తికరమైన చక్కని ప్లాన్ వేశాడు. 6 పెన్నీలు విరాళం ఇచ్చిన ప్రతి చిన్న బిడ్డ ఓడ నిర్మాణంలో వాటా కలిగి ఉంటారు. పిల్లలకు ముద్రించబడిన చిన్న చిన్న కాగితాలు ఇచ్చి వారిని ఆకర్షించాడు. ఈ విధంగా వేల కొలది చిన్నపిల్లలు 6 పెన్నీలు చెల్లించి దేవుని పని కోసం నిర్మించబడుతున్న ఓడ నిర్మాణంలో పాల్గొన్నారు. అనేకమైన కూటాలకు పేటన్ను ఆహ్వానించి నరమాంస భక్షకుల మధ్య అతడు జరిగిస్తున్న పరిచర్య అనుభవాలు ఆసక్తితో తెలుసుకుని ఎడతెరిపి లేకుండా విరాళాలు కుమ్మరించారు. ఈ విధంగా మిషనరీల పోషణ, చిన్న ఓడ నిర్మాణం కొరకు 5,000 పౌండ్లు పోగయ్యాయి. పేటన్ మెల్బోర్న్ చేరుకుని కమిటీ వారికి జరిగిన విషయాలన్నీ వివరించాడు. నూతన మిషనరీలను సేకరించడానికి పేటన్ స్వదేశం వెళ్లడానికి కమిటీ అంగీకరించింది. విరాళంగా వచ్చిన మొత్తంలో 3,000 పౌండ్లు ఓడ నిర్మాణం కొరకు నోవా స్కాటియాకు పంపబడ్డాయి. హెబ్రిడిస్ దీవుల్లో సేవ నిమిత్తం మొదటి మిషనరీగా డాక్టర్ గిడ్డీని పంపిన చర్చి వారికి ఈ నూతన ఓడ నిర్మాణం ఆధిక్యతగా నిలిచింది. మిగిలిన ధనం నూతన మిషనరీల ప్రయాణ ఖర్చుల కోసం కేటాయించబడింది. ఆసక్తి ఉన్న మిషనరీలను నియమించడానికి పేటన్ స్కాట్లాండ్కు చేరడం. హెబ్రిడిస్ మిషన్లో సేవ చేసేందుకు సమర్పణ కలిగిన నూతన మిషనరీలను సమీకరించడానికి పేటన్ తన మాతృదేశమైన స్కాట్లాండ్ వెళ్లే ఓడ ఎక్కాడు. 1863 సంవత్సరం మే 16వ తేదీన లండన్కు ప్రయాణమై అక్కడి నుండి తన స్వగ్రామం టోర్తర్వాల్ చేరుకున్నాడు.
భక్తిపరులైన అతని తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు విడుస్తూ అతన్ని స్వీకరించారు. ఇప్పటికీ అతడు తన స్వదేశం విడిచి 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్ల కాలంలో భార్య సమేతంగా స్కాట్లాండ్ను విడిచిన పేటన్ తన సేవ ప్రారంభంలోనే భార్యను, జ్యేష్ఠ కుమారుణ్ణి టానా ద్వీపం చేరిన కొద్ది రోజులకే కోల్పోయాడు. స్కాట్లాండ్ చేరగానే ఎడిన్బర్గ్లో ఉన్న విదేశీ మిషన్ కమిటీ వారు ప్రేమతో పేటన్ను ఆహ్వానించారు. తన ఏర్పాట్లను, ఉద్దేశాలను కమిటీ వారికి పేటన్ వివరించాడు. కమిటీ వారు ఆదివారం ఆరాధనలో, సండే స్కూల్లో ప్రసంగించడానికి అనుమతి ఇచ్చారు. స్కాట్లాండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. స్కాట్లాండ్ నుండి 4, నోవా-స్కోషియా నుండి 3 నూతనంగా మిషనరీ సేవ కోసం సమర్పించుకున్నారు. స్కాట్లాండ్ విడిచిపెట్టకముందే పేటన్ మార్గరెట్ వైట్ అనే యువతిని 2వ పెళ్లి చేసుకున్నాడు. పేటన్ తండ్రి వారిద్దరినీ సేవకు సమర్పిస్తూ, దేవుని కాపుదల కోసం ఆయన హస్తాలకు వారి జీవితాలను అప్పగిస్తూ తిరుగు ప్రయాణ సమయంలో వారి కోసం ప్రార్థించాడు. పేటన్ తన తండ్రి ప్రేమపూరిత మాటలను, విజ్ఞాపనలను వినడం ఇదే చివరిసారి. తల్లిదండ్రులు ఇద్దరూ తమ కుమారుణ్ణి నరహంతకుల మధ్య సేవ కోసం సమర్పించారు. వారి దీవెనలతో పాటు దేవుని ఆత్మ రెండింతలు నిలిచిపోయేలా పేటన్ ప్రార్థించాడు. పేటన్ తన భార్యతో కలిసి లివర్పూల్ నుండి బయలుదేరాడు. 90 రోజుల ప్రయాణం తరువాత 1865 జనవరి 17వ తేదీన సిడ్నీ చేరుకున్నాడు. అప్పటికే మిషన్ వారి ఓడ నిర్మాణం పూర్తి కావడమే కాకుండా నోవా స్కాటియా నుండి సమర్పించుకున్న 3 మిషనరీలను ద్వీపాలలో దింపి వచ్చింది. ఈ ఓడ పేరు డ్రెస్పింగ్. ఈ ఓడ నిర్మాణానికి సేకరించబడిన ధనం పూర్తిగా సరిపోయింది. అయితే దాన్ని నడపడానికి అయ్యే ఇంధన ఖర్చుల కోసం డబ్బు అవసరమైంది. ఈ ఖర్చుల నిమిత్తం సహాయపడాలని పేటన్ తన స్నేహితులకు, పాస్టర్లకు ఉత్తరాలు వ్రాశాడు. ఒకరోజు ఆరాధన తర్వాత 2 భార్యాపిల్లలు 50 పౌండ్లు మొదట విరాళంగా ఇచ్చారు. ఓడ నిర్మాణానికి ఆసక్తికరంగా సహాయం చేసిన సండే స్కూల్ పిల్లలు దాన్ని నడిపించడానికి అయ్యే ఖర్చులకు కూడా తోడ్పాటు అందించడానికి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో డేస్ప్రింగ్ ఓడ సండే స్కూల్ పిల్లలు నివసించే ప్రాంతాలకు తీసుకురాబడింది. పిల్లలు ఓడను చూసి ఆనందించారు. కొద్ది రోజుల్లోనే ఎలాంటి లోటు లేకుండా డేస్ప్రింగ్ ఓడ దీవులకు ప్రయాణమైంది. ఈ విధంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ దేశాలు ప్రయాణించి మిషన్ సేవా ద్వీపాలలో బలంగా వ్యాపించడానికి, మిషనరీల ప్రమాద సమయాల్లో సహాయపడడానికి డేస్ప్రింగ్ ఓడను పేటన్ సంపాదించగలిగాడు.